నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। వైభవంగా కొనసాగుతున్న తిరుమల బ్రహ్మోత్సవాలు। హనుమ వాహనంపై దర్శన భాగ్యం కల్పించిన దేవదేవుడు। గోవిందనామ స్మరణలతో మారుబ్రోగిన తిరువీధులు। వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్న ఉద్యమకారులు। అదే హోరు అదే జోరుతో కొనసాగుతున్న దీక్షలు నిరసనలు, పెరుగుతున్న మద్దతు। గల్లా అరుణకుమారి ఇంటిని ముట్టడించిన ఎన్జీఓలు। నేను సమైక్యవాదినే, అసెంబ్లీలో బిల్లు పెడితే వ్యతిరేకిస్తా, సమైక్య రాష్ట్ర సాధనకు కృషి చేస్తా, మంత్రి హామీతో వెనుదిరిగిన సమైక్యవాదులు। వార్తల్లోని వివరాలు। తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి। ఆదిదేవుడు హనుమంత వాహనాన్ని అధిరోహించి భక్తులకు కనువిందు చేశారు। శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజైన గురువారం మలయప్ప స్వామి హనుమంత వాహనంపై కొలువుదీరి శ్రీరామచంద్రుని అవతారంలో భక్తులకు అభయ ప్రదానం చేశారు। అంతకుముందు స్వామివారిని వేకువజామునే సుప్రభాత సేవతో మేల్కొలిపి రోజువారీ కైంకర్యాలను నిర్వహించారు। అనంతరం శ్రీవారి ఉత్సవాలను వాహన మండపానికి వేంచేపు చేశారు। ప్రత్యేక పూజల తర్వాత మలయప్ప స్వామిని బంగారు ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు, వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు। సర్వాలంకార శోభితుడైన శ్రీనివాసుని హనుమంత వాహనంపై ఆసీనుల్ని చేసి మాడ వీధుల్లో ఊరేగించారు। బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, అజాడ్యం హనుమంతుడిని స్మరిస్తే పుష్కలంగా లభిస్తాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం। అందుకే భక్తులంతా కర్పూర హారతులతో నీరాజనం పలికి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు। గజ, తురగ, పదాతి దళాలు ముందుకు సాగుతుండగా దేవతల వేషధారణలు, చెక్క భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాలు, జియంగార్ల వేద మంత్రాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ శ్రీవారి వాహన సేవ అత్యంత రమణీయంగా ముందుకు సాగింది। అసెంబ్లీలో విభజన తీర్మాన బిల్లు ప్రవేశపెడితే ఖచ్చితంగా వ్యతిరేకించి సమైక్య రాష్ట్రానికి కృషి చేస్తానని రాష్ట్ర మంత్రివర్యులు గల్లా అరుణకుమారి హామీ ఇచ్చారు। ఏపీ ఎన్జీఓల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కొనసాగిస్తున్న దశలవారీ ఉద్యమాల్లో భాగంగా గురువారం తిరుపతి ఉద్యోగ జేఏసీ చైర్మన్ రామచంద్రారెడ్డి నేతృత్వంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగులు, సమైక్యవాదులు నగరంలో భారీ స్కూటర్ ర్యాలీని చేపట్టి ప్రదర్శనగా కరకంబాడిలోని మంత్రి గల్లా అరుణకుమారి గృహానికి చేరుకుని ధర్నా నిర్వహించారు। విభజనకు వ్యతిరేకంగా సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు। ప్రజాప్రతినిధులు ఉద్యమ బాట పట్టాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు। స్పందించిన గల్లా అరుణకుమారి ఉద్యమకారుల ముందుకు వచ్చి వారి అనుమానాలను నివృత్తి చేశారు। తాను కూడా సమైక్యవాదినేనని గల్లా అరుణకుమారి స్పష్టం చేశారు। ఏపీ ఎన్జీఓల ఉద్యమ స్ఫూర్తి హర్షించదగ్గ విషయమని, ప్రజలే చేస్తున్న ఉద్యమానికి తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు। అసెంబ్లీలో బిల్లు పెడితే ఓడించి సమైక్యవాణిని వినిపిస్తామని ఉద్ఘాటించారు। గాంధీ గారు ఇండిపెండెన్స్ తర్వాత నేషన్లోనే మన ఆంధ్రాలో జరిగే ఉద్యమం రెండవది అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను। నేషన్లోనే భాష అని చెప్పనేసి మనలందరినీ ఏ విధంగా అయితే ఏకం చేసినారో అదేవిధంగా ఏకంగా ఉండి మనకు కావాల్సిన సమస్యలన్నీ కూడా మనం పట్టుబట్టి తీర్చుకోవాలని చెప్పనేసి నేను అందరినీ కోరుతున్నాను। కాబట్టి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేమందరం కూడాను కలిసి నిర్ణయాలు తీసుకున్నాము। ఇది అసెంబ్లీలో ఈ తీర్మానం వస్తే తప్పనిసరిగా మేమందరం కూడా ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తామని చెప్పి మటుకు నేను చెప్పగలుగుతాను। అందరూ కూడా విసిగిపోతాం। ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజకీయ సంక్షోభంతోనే సమైక్య రాష్ట్రం సాధించుకోగలమని, అందుకే ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు। సమైక్య ఉద్యమానికి సహకరిస్తామని హామీ ఇచ్చిన మంత్రికి ఆయన ఎన్జీఓల తరపున కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు నరసింహానాయుడు, ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రకాష్, మణిసుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు గోపాల్, నిర్మల, ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు।
ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులని, ప్రజాభిష్టాన్ని మన్నించని పాలకులకు పుట్టగతులుండవని, సీమాంధ్రుల సహనాన్ని పరీక్షించవద్దంటూ తిరుపతిలోని సమైక్యవాదులు హెచ్చరించారు. తిరుపతిలో సమైక్యాంధ్ర ఉద్యమం గురువారం నాటికి 73 రోజులకు చేరుకుంది. అయినా ఉద్యమంలో వాడి వేడి ఏమాత్రం తగ్గలేదు. సమైక్యాంధ్ర ప్రకటన వచ్చేంత వరకు తమ ప్రాణాలైనా అర్పించి లక్ష్యాన్ని చేరుకుంటామని సమైక్యవాదులు భీష్మించుకొని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. సీమాంధ్రలో నిరసనలు వెల్లువెత్తుతున్నా పట్టించుకొని కేంద్ర అధిష్టానం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఢిల్లీ పెద్దలకు కనువిప్పు కలిగించి సమైక్యాంధ్రప్రదేశ్ను సాధించడమే లక్ష్యంగా సమైక్యవాదులు బలిదానాలకు సిద్ధపడుతున్నారు. గురువారం స్థానిక వివి మహల్ రోడ్డులో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రాజారావు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ కాంగ్రెస్ పాలకుల తీరును నిరసిస్తూ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. అంతకుముందు ఆయనకు తిరుపతిలోని సమైక్యవాదులంతా సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. మద్దతు తెలిపిన వారిలో తిరుపతి ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి, ఆర్డీఓ రామచంద్రారెడ్డి, మబ్బు యువసేన అధినేత మబ్బు చెంగారెడ్డి, శాప్స్ కన్వీనర్ సుధారాణి, ఏపీఎస్ ఆర్టీసీ గౌరవాధ్యక్షులు మునిసుబ్రహ్మణ్యం, ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ శ్రీహరిరావు, డాక్టర్ కృష్ణప్రశాంతి ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీమాంధ్రలో ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నా తమకేమీ పట్టనట్లు ఢిల్లీ పెద్దలు వ్యవహరించడం బాధాకరమన్నారు. రోజుకో ప్రకటన చేస్తూ కమిటీల పేరుతో కాలయాపన చేయడం పాలకులకు తగదన్నారు. నాడు పాకిస్తాన్ను దేశం నుంచి విడగొట్టి చారిత్రాత్మక తప్పిదం చేశారని, ఆంధ్రప్రదేశ్ను చీల్చి అదే తప్పిదాన్ని మళ్లీ చేస్తున్నారని పాలకుల తీరును తప్పుబట్టారు. ఇలా చేయటం వల్లే సమాజంలో టెర్రరిస్టు తయారవుతున్నారని చెప్పారు. దీనికంతటికీ ప్రధాన కారణం రాజకీయ పార్టీ నాయకుల స్వార్థమేనని దుయ్యబట్టారు. వీరి వైఖరి వల్ల ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందన్నారు. కుల మత పార్టీలకు అతీతంగా ఉద్యమించడంతో పాటు అందరూ ఏకతాటిపైకి రావాలని కోరారు. అప్పుడే సమైక్యాంధ్రను సాధించుకోవచ్చునని అభిప్రాయపడ్డారు. ఈరోజు అమెరికా కాదు కదా, ఏది కూడా మన ఫైట్ కాదు, కనీసం మనం దరిదాపులకు చూడలేని పరిస్థితి. ఇంత విడిపోయి ఇంత వ్యతిరేక విధానాల్లో కూడా మనం ఉన్నటువంటి స్టేటస్ చెప్తే మీరు నవ్వుతారు, ఆశ్చర్యపోతారు. స్పేస్ పవర్ లో 6th మంది, న్యూక్లియర్ పవర్ లో 7th మంది, ఇంత పవర్స్ ని పెట్టుకొని కూడా మనము అదే పాకిస్తాన్ తో కలిపి సాంఘికమైనటువంటి సామాజికమైనటువంటి ఒత్తిళ్లు, ఈ విభజన ఇవన్నీ లేకుండా ఉంటే మనకు టెర్రరిజం లేకుంటే ఎట్లా అభివృద్ధి చెందిన ఆలోచన అదే మేము కోరుతున్నాం. ఈ రోజు మీరు తెలంగాణ నుంచి సింపుల్ గా ఎదురు రాష్ట్రాలు ఏదైనా విడదీస్తున్నారు. ఆ 2 రాష్ట్రాల పరిస్థితి మీరు ఛత్తీస్గఢ్ దృష్టిలో పెట్టుకోండి, ఉత్తరాఖండ్ దృష్టిలో పెట్టుకోండి, ఇంకో చోట దృష్టిలో పెట్టుకోండి, ఏ నాశనం అయిపోయారు ఆ రాష్ట్రాన్ని. ఇవాళ వాళ్ళు ప్రజలందరూ చింతిస్తున్నారు. 72 రోజులుగా మేమందరం 6 కోట్ల మంది ప్రజలు ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమిస్తుంటే మీరు ఢిల్లీలో, హైదరాబాద్ లో కూర్చొని మీరు క్లబ్బులకు పోతూ మీరు అక్కడి నుంచి ప్రకటనలు చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కరు కూడా ఈ ఢిల్లీ ప్రజల దగ్గరికి పోయేసి ఈ రాష్ట్ర సమైక్యత గురించి చెప్పుకునే దిక్కు లేదంటే ఈ రోజు మన పరిస్థితి ఏంటని చెప్పి మేమందరం వేసిన ఓట్లు బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయిందా? మిమ్మల్ని చట్టసభలకు పంపిస్తే తెలుగు జాతిని నెట్టు నిలువుగా చీల్చేసే మీకు అధికారం ఎవరిచ్చారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అనంతరం దీక్షాపరుడు డాక్టర్ రాజారావు మాట్లాడుతూ తాను ఏదో ఆశించి ఆమరణ దీక్షకు పూనుకోలేదన్నారు. సమైక్య రాష్ట్ర సాధనే తన ధ్యేయమని, అన్ని రుగ్మతుల నివారణ సమైక్యాంధ్రప్రదేశ్తోనే సాధ్యమన్నారు. సమాజంలోని పౌరునిగా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండలేనన్నారు. అందుకే ఈ త్యాగానికి సిద్ధపడ్డానని చెప్పారు. అదే మన ప్రజాస్వామ్యానికి పట్టిన ఒక మానసిక రుగ్మత. కాబట్టి రాజకీయ నాయకుల్లో ఈ యొక్క స్వార్థాన్ని మాని ప్రజాసేవ చేయాలన్న ఆకాంక్షతో ఉంటూ ఇప్పటికైనా ఎన్నో తప్పులు చేస్తుంటాం, చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని ఇప్పటికైనా ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. చిన్న వాళ్ళ దగ్గర నుంచి చెప్పులు కొట్టుకునేవారు, అరక్కు తినేవారి దగ్గర నుంచి ఒక పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళ వరకు వైద్యులు కూడా రోడ్డు మీదకి వచ్చినారు. ప్రతి ఒక్క పౌరుడు రోడ్డు మీదకి వచ్చినాడు. రాజారావు దీక్షకు పలువురు సంఘీభావం తెలిపారు. అంతకుముందు వివి మహల్ రోడ్లో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల వైద్యులు, నర్సులు, విద్యార్థులు మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు చేపట్టిన రిలే దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. వీరికి మద్దతుగా గురువారం రాస్ మహిళా సంఘం నాయకురాళ్లు రిలే దీక్షలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాన్ని విభజిస్తే కాంగ్రెస్ పార్టీకి సమాధి కడతామని హెచ్చరించారు. జై సమైక్యాంధ్ర అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీరికి శాప్స్ కన్వీనర్ డాక్టర్ సుధారాణి, అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి, నాయకులు రఫీ సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ప్రమేయం లేకుండా తెలుగు రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ప్రశ్నించారు.
సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సోనియా జపం చేస్తూ ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని, ప్రజాద్రోహానికి పాల్పడ్డ వారికి ప్రజలే గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. సమైక్యాంధ్రప్రదేశ్ను సాధించే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఆ మంత్రులు వచ్చి మీతో ఏం మాట్లాడతారమ్మా? ఇక్కడ మీలో ఎవరికైనా ఇంగ్లీష్ వచ్చా, హిందీ వచ్చా చెప్పండి అమ్మా. అలాగే మన రాష్ట్రం అంతా కూడా ఇలాగే ఉంది. ఎంతమందికి వచ్చు హిందీను ఇంగ్లీషు, వాళ్ళలో తెలుగు వచ్చి మన మనోభావాల గురించి, మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి తెలిసిన వారు ఒక్కరు లేరని దురదృష్టవశాత్. అందులో అందరూ కూడా సోనియా గాంధీ గారికి నిన్న మీరు భజన చేశారు కదమ్మా, అదేవిధంగా భజన చేసే వాళ్ళే ఉన్నారు. అటువంటి వాళ్ళ నివేదిక మళ్ళీ తెప్పించుకోవడం, ఇదంతా చూస్తూ ఉంటే ఏమాత్రం రాజకీయాలు తెలియని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మున్సిపల్ ఉద్యోగ ఉపాధ్యాయులు సిబ్బంది చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్ర ప్రకటన వచ్చేంత వరకు ఉద్యమాన్ని ఆపబోమని ఎన్జీఓలు రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియజేసినట్లు మున్సిపల్ ఉద్యోగ జేఏసీ నాయకులు వర్మ తెలిపారు. సమైక్య రాష్ట్ర సాధన కోసం పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమైక్యాంధ్ర మహారాలీని విజయవంతం చేయాలని జేఏసీ చైర్మన్ జయరాం నాయుడు పిలుపునిచ్చారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ టీటీడీ, ఎస్వి యూనివర్సిటీ, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ వర్సిటీ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, రోడ్ రవాణా సంస్థ, విద్యుత్ శాఖ పెన్షనర్లతో కూడిన సంయుక్త కార్యాచరణ సమితిని ఏర్పాటు చేసి గత 2 నెలల పాటు పలు కార్యక్రమాలను నిర్వహించి తాము సైతం అంటూ ఉద్యమంలో భాగస్వాములయ్యామని ఆయన గుర్తు చేశారు. వయసు పైబడిన భావితరాలకు జరిగే అన్యాయాన్ని సహించలేక ఉద్యమకారులను ఉత్తేజపరచడానికి ఆయా శిబిరాల వద్ద సంఘీభావం ప్రకటించి తాము కూడా దీక్షలో పాల్గొన్నామని తెలిపారు. ఢిల్లీ పెద్దల వైఖరిని నిరసిస్తూ ఈ నెల 12వ తారీఖున స్థానిక ఎన్జీఓస్ హోం వద్ద నుండి పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించనున్నామని, ఆ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న నిరసన ప్రదర్శన టౌన్ క్లబ్, గాంధీ రోడ్డు మీదుగా తెలుగు తల్లి విగ్రహం వరకు కొనసాగి అక్కడ తెలుగు తల్లికి పాలాభిషేకం చేసి నిరసన తెలియజేస్తామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు బాలసుబ్రహ్మణ్యం, శేషమరాజు, వెంకట్రామరెడ్డి, ఎంఎస్ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. నెహ్రూ నగర్ మిట్టవీధి ప్రజల దాహార్తిని తీర్చాలని కాంగ్రెస్ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. నెహ్రూ నగర్ మిట్టవీధి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఆ ప్రాంత మహిళలు ఖాళీ బిందెలను నెత్తిమీద పెట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు వార్డుల్లో పర్యటించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగారని, దీంతో నగరంలో త్రాగునీటి సమస్య అధికమైందన్నారు. దీనిని అధిగమించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. అంతేకాక ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నగర ప్రజల దాహార్తిని తీర్చడం కోసం కొత్త ట్యాంకర్లను తెప్పించాలని, పాడైన బోరుబావులకు మరమ్మతులు చేయించాలని, పారిశుద్ధ్యానికి పెద్దపీట వేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నెహ్రూ నగర్ మిట్టవీధి మహిళలు పాల్గొన్నారు. శ్రీ లలితాంబ ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ బాల త్రిపుర సుందరి హోమంలో పాల్గొని శ్రీ లక్ష్మీ ఫలాలతో పాటు అమ్మవారి కృపా కటాక్షాలను పొందాలని ఆ సంస్థ అధ్యక్షురాలు మాధవి కోరారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, శ్రీ లలితాంబ ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ లలిత సర్వసిద్ధప్రద శ్రీ చక్ర అధిష్టానం ఆలయ నిర్మాణాన్ని పురస్కరించుకొని దేవి శరణవరాత్రుల సందర్భంగా దుర్గాష్టమి పర్వదినాన శ్రీ బాల త్రిపుర సుందరి హోమం నిర్వహించనున్నామని పేర్కొన్నారు. హోమంలో పాల్గొన్న భక్తులకు ఉచితంగా అఖండ దైవిక వస్తువుగా పిలువబడే శ్రీ లక్ష్మీ ఫలాన్ని అందజేయడం జరుగుతుందని, భక్తులు అశేషంగా పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాన్ని పొందాలని ఆమె కోరారు. అనంతరం హోమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషోద్యమ సమితి నాయకులు గంగవరపు శ్రీదేవి, లక్ష్మీ ప్రసన్న, కార్యనిర్వాహకులు వెంకటరమణ, సుధాకరాచారి, సంపత్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో సమైక్య ఉద్యమానికి మద్దతుగా నిరసన జ్వాలలు మిన్నంటుతున్నాయి. సమైక్య రాష్ట్రాన్ని సాధించే వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని సమైక్యవాదులు ఉద్ఘాటిస్తున్నారు. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ గురువారం కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగలని చేతపట్టి ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పం ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం రెడ్డి కాంగ్రెస్ పెద్దలను హెచ్చరించారు. విభజన జరిగితే రైతులు ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుందని, వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే పలమనేరులో ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. గురువారం ఎన్జీఓలు, జేఏసీ నాయకులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, ఢిల్లీ పెద్దలకు కనువిప్పు కలగాలని కోరుతూ నేలను నాకి, వాహనాలను శుభ్రం చేసి, బూట్ పాలిష్ చేసి వినూత్నంగా నిరసనలు వ్యక్తం చేశారు. కేంద్రం దిగివచ్చి సమైక్యాంధ్ర ప్రకటన చేసేంత వరకు ఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తామని సమైక్యవాదులు హెచ్చరించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవ లక్షలాది మంది భక్తుల గోవిందనామ స్మరణల నడుమ నేత్రపర్వంగా జరిగింది. దేవదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుత్మంతుని వాహన సేవ బుధవారం రాత్రి వేడుగ్గా జరిగింది. వాహన మండపంలో ప్రత్యేక అలంకార భూషితులైన గోవిందుడు గరుడ వాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధుల్లో విహరించారు. అగ్రభాగాన అశ్వ, వృషభ, గజరాజులు స్వాగతం పలుకుతూ ముందుకు సాగగా మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, పండరి భజనలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ వాహన సేవ నేత్రపర్వంగా సాగింది. అడుగడుగున కర్పూర హారతులతో భక్తులు నీరాజనం పలికారు. వాహన సేవ వేడుక అలా ఉంచితే ఈ ఏడు గరుడ సేవ నిర్వహణలో టీటీడీ పూర్తిగా విఫలమైందని చెప్పాలి. భక్తుల వసతులు, వారికి ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ముందే రూపొందించిన ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమయ్యారు. ఓవైపు విజిలెన్స్ సిబ్బంది వీఐపీల సేవలో తరిస్తూ భక్తులను గాలికి వదిలివేయడంతో అక్కడక్కడ తోపులాటలు, గొడవలు జరిగాయి. దీంతో పలువురు భక్తులు గాయపడ్డారు. టీటీడీ ఉన్నతాధికారుల కుటుంబ సభ్యులు సైతం తోపులాటల మధ్యలో చిక్కుకున్నారంటే ఏర్పాట్ల తీరుతెన్నులు ఏపాటివో అర్థమవుతోంది. బ్రహ్మోత్సవాలకు ముందు గొప్పగా ప్రకటనలు చేసి ఆచరణలో పెట్టలేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్ర విభజనకు ఎటువంటి అభ్యంతరమూ లేదంటూ సోనియాకు లేఖ ఇచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారో చెప్పాలని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా స్థానిక తుడా సర్కిల్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. గురువారం 49వ వార్డుకు చెందిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రిలే దీక్షలు చేపట్టారు. వీరికి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. దీక్షాపరులకు పూలమాలలు వేసి దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన దీక్షల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత విభజన జరిగితే జనరేటర్లు దిక్కు అని చెడిపోయిన పాత జనరేటర్లను రిపేరు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఉద్యమాన్ని ఆపేందుకు సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సోనియాకు ఏజెంట్గా పనిచేస్తున్నారని ఆరోపించారు. గత 70 రోజులుగా ఈ ప్రాంతంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఢిల్లీ పెద్దలు ఉద్యమాన్ని పట్టించుకోకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడం వారి నియంతృత్వానికి నిదర్శనమన్నారు. జగన్ దీక్షను భగ్నం చేసినంత మాత్రాన ఉద్యమం ఆగదని, సమైక్యాంధ్ర సాధించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆయన హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వరి పండించుకునేటువంటి అవకాశమే లేకుండా రైతాంగమంతా కూడా కూలీలుగా మారిపోయి చదువుకున్నటువంటి వాళ్ళు, రైతులు అందరూ పొట్టపట్టుకొని ఇతర రాష్ట్రాలకు వలసలు పోవాల్సినటువంటి పరిస్థితి. మా కన్నీళ్లతో పొలాలు సేద్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. మా రక్తాన్ని చిందించి మేము ఏమాత్రము కూడా ఉద్యోగాలు కూడా పొందకుండా మా భవిష్యత్తును అంధకారం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. తెలంగాణ నోటు వెనక్కి తీసుకోవాలని సీమాంధ్ర సమైక్యాంధ్ర సాధన కోసం చేస్తున్న ఉద్యమం ఉగ్ర రూపం దాల్చుతోంది. 72 రోజుల క్రితం ప్రారంభమైన సమైక్య ఉద్యమం 13 జిల్లాల్లో ఉధృతంగా సాగుతోంది. కేంద్రం మొండి వైఖరిని నిరసిస్తూ సకల జనులు పట్టు వేడని విక్రమార్కుల్లా పోరాటాన్ని సాగిస్తున్నారు. సమైక్యాంధ్ర ఏకవాక్య నినాదంతో 72 రోజులుగా శాంతియుతంగా గాంధేయ మార్గంలో నిరసన జ్వాలలను ఢిల్లీ పెద్దలకు తెలియజేస్తున్నా కేంద్రం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో అసహనంతో ఊగిపోతున్నారు. తిరుపతి ఎస్వీయు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్ష గురువారం కొనసాగింది. సమైక్యాంధ్రకు అనుకూలంగా అధ్యాపకేతర సిబ్బంది పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీమాంధ్రలో ప్రజలు స్వచ్ఛందంగా 72 రోజులుగా సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్నారని తెలిపారు. కలిసి ఉందామని సీమాంధ్ర ప్రజలు కోరుకుంటుంటే తెలంగాణలోని కొంతమంది వేర్పాటువాదుల బ్లాక్మెయిల్కు కేంద్రం తలొగ్గి రాష్ట్రాన్ని విభజించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రోజుకో కమిటీ, పూటకో ప్రకటన చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రకటన వచ్చేంత వరకు పోరాటం సాగిస్తూనే ఉంటామని హెచ్చరించారు. పోరాడి ఓడిన మనకు ఒక ఆత్మతృప్తి ఉంటుంది. మన వంతు ప్రయత్నం మనం చేశాము, తద్వారా మనం భావితరాలకు ఒక మార్గదర్శకం అవుతున్నాం. కానీ నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉందండి, ఈరోజు మనం ఇదే స్ఫూర్తితో ఉద్యమాన్ని ఇంకా వీలైతే మనతో ఉన్న అఫిలియేటెడ్ కాలేజెస్ని అందరినీ కూడా కలుపుకొని ఈ ఉద్యమాన్ని ఈ తిరుపతి, చిత్తూరు జిల్లాలో ఉండే విద్యా సంస్థలన్నింటినీ కలుపుకొని మనం ఒక సంపూర్ణమైన ఐక్య కార్యాచరణ సమితిని కానీ ఏర్పరచుకొని ఇదే రాష్ట్ర స్థాయికి ఉన్న కాలేజీలకు కూడా తీసుకెళ్ళగలిగితే తప్పకుండా ఆ రోజు మిగిలిన విశ్వవిద్యాలయాలన్నీ కూడా మనతో కలిసి నడిచి వస్తాయి. అలాగే స్థానిక ఎస్పీయూ ప్రధాన ద్వారం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిష్టి బొమ్మకు ఉరివేసి ఆ తర్వాత దగ్ధం చేశారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర ముసుగులో సీఎం సీమాంధ్రులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అప్పుడప్పుడు మీడియా ముందు ప్రత్యక్షమై తాను సమైక్యవాదనని చెప్పుకుంటున్నారే తప్ప సీమాంధ్రుల అభిష్టం మేరకు రాజీనామా చేశారా అంటూ ప్రశ్నించారు. గమనించాలి, ఈరోజు మనం సమైక్యవాదులు అందరం కూడా ఈరోజు 70 రోజుల పైన అయినా కూడా ఈరోజు రోడ్లలో కూర్చి ఆహాకారాలు చేస్తూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని గొంతు చించుకొని పోరాడుతుంటే ఈరోజు కిరణ్ అతను వ్యవహరిస్తున్నాడు తప్పనిచ్చి నిజమైన సమైక్యవాదిలాగా వ్యవహరించడం లేదు. 2014లో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఇటువైపు ఈయన ఏదో సమైక్యాంధ్రకు ఉద్ధరించినట్టు ఈయనని ఇటువైపు ప్రచారాన్ని పంపించడం, అటువైపు రాష్ట్రాన్ని ఇచ్చినామనేసి అటువైపు క్రెడిబిలిటీ పొందాలనేటువంటి కాంగ్రెస్ గేమ్ ప్లాన్ లో ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఒక పాత్ర అని కూడా మేము ఎస్వీజేఎస్ నుంచి కూడా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఖబర్దార్ కిరణ్ కుమార్ రెడ్డి, నీ నాటకాలు అతి త్వరలో బయటపడతాయి. అనంతరం శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం ఎదుట అధ్యాపకేతర సిబ్బంది ధర్నాకు దిగారు. గో బ్యాక్ సోనియా, కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హిమబిందు మాట్లాడుతూ గత 72 రోజులుగా సమైక్యాంధ్ర కోసం జీతాలు తీసుకోకుండా తమ కుటుంబ సభ్యులతో కలిసి రోడ్లపై పోరాటం చేస్తుంటే ప్రభుత్వం గుడ్డెద్దులా వ్యవహరించడం దారుణమన్నారు. ఓట్లు, సీట్లు, నోట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తే సహించలేమన్నారు. ఈ ప్రాంతానికి, రాష్ట్రానికి సంబంధించిన వారితో తెలుగు జాతిని విడదీయాలని కమిటీలు వేయడం ఏమిటని ప్రశ్నించారు. బలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను విడదీసి బలహీనపరచాలనే ఉద్దేశంతో ఉత్తరాది వృద్ధ నేతలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకుంటే తమ ఆగ్రహావేశాలకు గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ వర్సిటీ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక అందరికీ ట్రిబ్యునల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చే ప్రాబ్లమ్స్ని గవర్నమెంట్ పరిష్కరిస్తుందా లేదా అనేది కూడా తెలియడం లేదు. కానీ గవర్నమెంట్ ఒకటే ఆలోచించుకోవాలి, ప్రజలు ఏం మనోభావాన్ని చూసుకోవాలి, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా వీలైనంత వరకు గవర్నమెంట్ చేయాల్సింది చేయాలి. అసలు గవర్నమెంట్ అంటేనే ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు, ప్రజల కోసం ఏం చేయకపోతే ప్రజల చేత ఖచ్చితంగా శిక్షింపబడతారు. ఇలాంటి డెమోక్రసీని అన్న పేరు కాన్స్టిట్యూషన్లోనే తీసేయాల్సి వస్తుందేమో, అది నేను గవర్నమెంట్కి గట్టిగా చెప్తున్నాను. ఈ ఇండియా అన్న పేరు, భారత్ ఇట్లాంటి చరిత్ర కలిగింది ఇంకెక్కడా లేదు కాబట్టి కాపాడవలసిందిగా నేను ప్రభుత్వాన్నే కోరుతున్నాను. ఆ తర్వాత స్థానిక బాలాజీ కాలనీలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షకు బడుగు, బలహీన వర్గాల ప్రజలు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహ యాదవ్ మాట్లాడుతూ యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన కొడుకు కోసం 6 కోట్ల మంది సీమాంధ్రులకు అన్యాయం చేయడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజల ఆకాంక్ష మేరకు పాలన చేయాలే తప్ప వారి స్వంత ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తే వారికి సమాధులు కట్టడం ఖాయమన్నారు. బడుగు, బలహీన వర్గాల వారు ఉద్యమంలో కొనసాగుతూ పోరాట తీవ్రతను ఢిల్లీ పెద్దలకు తెలియజేసేలా ఉద్యమిస్తున్నారని తెలిపారు. ఈ శిబిర నిర్వహణకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలకు కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక్క నెల పాటు 129 కులాలుండే బీసీ కులాలన్నీ కూడా ఒక పార్టీ పైన వచ్చి పోరాటం చేయడమే కాకుండా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలో ఉండే నాయకులందరూ కూడా మొదటి శ్రేణి నాయకులు కలగకపోవచ్చేమో కానీ ద్వితీయ స్థాయి నాయకులందరూ కూడా ఈరోజు ఒకే మాట, ఒకే బాణ అనే విధంగా కూడా మనందరి మాట, బాట ఒకటే సమైక్యాంధ్ర అనే విధంగా కూడా పాల్గొంటున్నా.
అలాగే స్థానిక కృష్ణాపురం ఠాణా వద్ద టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ఆ పార్టీ మహిళలు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు భాస్కర్, మస్తాన్ నాయుడు, మునికృష్ణ మాట్లాడుతూ తమ అధినేత చంద్రబాబు 60 సంవత్సరాల వయసులో ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రుల అభీష్టం మేరకు ఆమరణ దీక్ష చేపట్టడం జరిగిందన్నారు. ప్రజల కోసం బస్సు యాత్రలు, పాదయాత్రలు, ఆత్మ గౌరవ యాత్రలను చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ DNA వైఎస్ఆర్ కాంగ్రెస్ అని, తల్లి కాంగ్రెస్లో పిల్ల కాంగ్రెస్ కలిసిపోవడం ఖాయమన్నారు. జగన్ కాంగ్రెస్తో లాలూచీపడి సీమాంధ్రలో ప్రజలను మోసం చేయడానికి హైదరాబాద్లో దీక్ష చేపట్టారని ఆరోపించారు. ఈ దీక్షలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సమైక్యవాదులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి, ఈ సీమాంధ్రుల యొక్క పరిస్థితి ఏంటి, మాకు రావాల్సిన ఓటాలు ఏంటని అడిగే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఉంటే ఢిల్లీలో పోయి 4 రోజులుగా నిరాహార దీక్ష చేస్తుంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. కానీ మా నాయకుడికి పలుసు పడిపోతుంది, బీపీ షుగర్లు అన్నీ పడుతున్నాయి. కానీ మీరు పట్టించుకోకుండా సినిమా లెవెల్లో చూస్తున్నారు. కానీ ఈ యొక్క సమస్యకు మీరు పరిష్కారం ఎత్తుకోక తప్పదు. ఈ యొక్క పరిణామాలన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజులు మీకు నూకలు చెల్లే రోజులు దగ్గర పడుతున్నాయి. మా నాయకుడు సమస్యను పరిష్కరించి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం తిరిగి వస్తున్నారని మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఘంటాబద్ధంగా తెలియజేస్తున్నాం. అకార్డ్ బిజినెస్ స్కూల్లో MBA మొదటి సంవత్సరం విద్యార్థులకు పునశ్చరణ తరగతులను ప్రారంభించినట్లు ఆ విద్యాసంస్థ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తిరుపతి రూరల్ మండలం చిగురువాడలోని అకార్డ్ బిజినెస్ స్కూల్లో గురువారం MBA మొదటి సంవత్సరం విద్యార్థులకు పునశ్చరణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ తరగతుల్లో విద్యాసంస్థ ప్రత్యేకతల గురించి, విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు ఎలా వేసుకోవాలనే అంశంపై అవగాహన కల్పించినట్లు విద్యాసంస్థ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తరగతుల ప్రారంభోత్సవంలో విద్యాసంస్థ జనరల్ సెక్రటరీ ప్రశాంత్, ప్రిన్సిపల్ నాగరాజు, అధ్యాపకులు ఉదయ్ గౌరీ, శంకర్, స్వతంత్ర బాబు, విద్యార్థులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం కుదిరిపడాలని కోరుతూ మూలస్థాన ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు గొల్లపల్లి గ్రామ సర్పంచ్ విడుదల ప్రభావతి మాధవరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఆరోగ్యం కుదిరిపడాలని కోరుతూ గురువారం గొల్లపల్లి గ్రామ పంచాయతీలోని మూలస్థాన ఎల్లమ్మ ఆలయంలో ఆ పంచాయతీ సర్పంచ్ విడుదల ప్రభావతి మాధవరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జగన్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని ఆ పంచాయతీ సర్పంచ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు విడుదల మాధవరెడ్డి, ఉప సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి, మణి, గోపాల్ రెడ్డి, రంగయ్య, చందు, కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీ దుర్గా భవానీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి నరసింహస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గురువారం స్థానిక తిరుమల బైపాస్ రోడ్ మున్సిపల్ పార్కు పక్కనున్న శివజ్యోతి నగర్లోని శ్రీ దుర్గా భవానీ ఆలయంలో శ్రీదేవి నవరాత్రులు, దసరా ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. గురువారం అమ్మవారు సరస్వతి అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించినట్లు ఆలయ పూజారి నరసింహులు ఓ ప్రకటనలో తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం సాయంత్రానికి సుమారు 40,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 44 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 16 గంటల సమయం, దివ్యరామ దర్శనం భక్తులు 13 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 6 గంటల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. బ్రహ్మోత్సవాల కారణంగా సేవలను రద్దు చేయగా అద్దె గదుల వివరాలు ఇలా ఉన్నాయి. ఉచిత గదులు 2, 50 రూపాయల గదులు 61, 100 రూపాయల గదులు 47, 500 రూపాయల గదులు 20, 600 రూపాయల గదులు 32 ఖాళీగా ఉన్నాయి. అందుబాటులో ఉన్న అద్దె గదులను CRO కార్యాలయంలో పొందవచ్చు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియర్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,110 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,815 రూపాయలు. 1 కిలో వెండి ధర 48,630 రూపాయలు కాగా రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 52 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా కొనసాగుతున్న తిరుమల బ్రహ్మోత్సవాలు. హనుమ వాహనంపై దర్శన భాగ్యం కల్పించిన దేవదేవుడు. గోవిందనామ స్మరణలతో మారుబ్రోగిన తిరువీధులు. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్న ఉద్యమకారులు. అదే హోరు, అదే జోరుతో కొనసాగుతున్న దీక్షలు, నిరసనలు, పెరుగుతున్న మద్దతు. గల్లా అరుణకుమారి ఇంటిని ముట్టడించిన NGOలు.
నేను సమైక్యవాదినే, అసెంబ్లీలో బిల్లు పెడితే వ్యతిరేకిస్తా, సమైక్య రాష్ట్ర సాధనకు కృషి చేస్తా. మంత్రి హామీతో వెనుదిరిగిన సమైక్యవాదులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.